హూ ఈస్ గాడ్? దేవుడెవరు? మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడే. కీర్తనలు 99వ అధ్యాయము 9వ వచనము. అవును ప్రియులారా, మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన నామము పరిశుద్ధము. ఆయన అపవిత్రతను ఎంత మాత్రము సహించలేడు. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు పాపులతో కలిసి ఉన్న ఆయన పాపం లేనివాడిగా జీవించాడు. ఆయన పాపులను తన యొద్దకు చేర్చుకొని పాపాన్ని అసహించుకున్నాడు. ఆయన పుట్టుకలో కూడా జన్మ పాపం లేకుండా కన్యమరియ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఆయన మాటలు, చూపులు, ప్రవర్తనలో పరిశుద్ధంగా జీవించాడు. అందుకే అతి పరిశుద్ధుడైన దేవునికి ప్రియమైన కుమారునిగా ఆ దేవాది దేవునిచే సాక్ష్యం పొందాడు. అంతేకాదు, నాలో పాపముందని ఎవరైనా రుజువు చేయగలరా అని సర్వలోకమునకు సవాలు విసిరాడు. అయినను ఆయన లోక పాపమును మోయటకు వదకు తేబడిన గొర్రెపిల్లగా ఏ లోపం లేనివానిగా తీర్పు తీర్చబడి సర్వమానవాళి యొక్క పాప పరిహారంగా బలిగా అర్పించబడినాడు. అందుకే సైన్యములకు అధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకొనును అని వ్రాయబడినది. అవును ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడు. కనుకనే పాపం ద్వారా మునుపు దేవునికి దూరమైన మనము ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన ఆయనకు సమీపమై ఉన్నాము. అలాగే యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. కాబట్టి ఒకప్పుడు అక్రమం చేయుటకై అపవిత్రతకు, అక్రమముకు మీ అవయవాలను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించుడి. అలాగే మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది అని వ్రాయబడినది. అవును ప్రియులారా, మిరాకిల్ మెన్గా పేరుగావించిన అంతర్జాతీయ స్వస్థత ఉజ్జీవ సువార్థికుడు ఏఎల్ఎన్ గారు, ఆయన తన పిలుపును గూర్చి దేవుని వద్ద వేచి ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించి 13 అంశాలతో కూడిన సమాధానమును ఇచ్చాడు. అందులో 2 అంశాలు ఆయనను అపవిత్రపరిచే పాపాలుగా ఉన్నాయి. కనుక ఎప్పుడైతే ఆయన దేవుడు సూచించిన ఆ 13 అంశాలతో కూడిన వెలను చెల్లించి తనను తాను దేవునికి అప్పగించుకున్నాడో అప్పటి నుండి ఆయన పరిచర్యలో దేవుని యొక్క అద్భుత కార్యాలు చేయు శక్తి ద్వారా స్వస్థత, ఉజ్జీవ, రక్షణ కార్యాలు నిరంతరంగా జరుగుతుండేవి. ఆయన దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అందుకే ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును అని వ్రాయబడినది. అవును ప్రియులారా, పరిశుద్ధత అంటే ప్రత్యేకింపబడుట. రక్షింపబడిన మనందరము యేసుక్రీస్తులో ప్రత్యేకింపబడి ఆయన రాజ్యమునకు వారసులుగా, రాయబారులుగా ఉన్నాము. కనుక మన ప్రవర్తన పరిశుద్ధమైనదిగా ఉండాలి. అందుకే మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడినది. మరి నీవు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? దేవుని రాజ్యంలో ఘనత నిమిత్తమైన పాత్రగా ఉన్నావా? లేదా ఘనహీనమైన పాత్రగా ఉన్నావా? పరీక్షించుకో.